కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే చినరాజప్ప ప్రచారంలో దూకుడు పెంచారు. ఎండలు వడగాల్పుల్ని లెక్క చేయకుండా రోడ్ షోలు, ఇంటింటికి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. సామర్లకోట పట్టణం 1వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమంతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన 85% హామీల్ని జగన్ సర్కార్ తొంగలో తొక్కిందని మండిపడ్డారు. జగన్ ముఠా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. దోపిడీదారుల్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికలప్పుడు మధ్య నిషేధం అమలు చేసి 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని ప్రశ్నించారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని హామీని నిలబెట్టుకోలేకపోగా 5 ఏళ్లలో ఏకంగా 9 సార్లు ఛార్జీలు పెంచి ప్రజలకి షాక్ కొట్టేలా చేశారని నిప్పులు చెరిగారు. ఇబ్బంది పడుతున్నారు కదా. సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మీ కుటుంబం బాగుపడాలంటే అన్ని కంట్రోల్లో ఉండాలి. ఈ కంట్రోల్ లేవు. ఇవాళ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇవాళ డైరెక్ట్ పాలసీ ఉంది. ఇవాళ దాన్ని చూసారు. ఇవాళ బ్రాంచ్ నెంబర్ పెట్టి దాన్ని డూప్లికేట్ పట్టుకొచ్చి పెట్టాడు. ఈ 5 సంవత్సరాలు ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం పాడైతే ఇవాళ సరిపోయే పరిస్థితి దానికి వస్తుంది. ఆ చీప్ ఇక్కడ బాగానే ఎందుకు పని అని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి డబ్బులే జయంగా పెట్టుకున్నట్టు తప్పించి వాళ్ళ ఆరోగ్యం గురించి మన ఆరోగ్యం గురించి నేను హాస్పిటల్ పెద్దాపురం హాస్పిటల్, సామర్లకోట హాస్పిటల్ మీకు చూసారు. సామర్లకోట హాస్పిటల్లో ఎవరో కూడా వెళ్ళేవారు కాదు. నేను వచ్చినప్పటికి ఏంటి ఎలా ఉందని చెప్పి నేను ఎవరో ఫారినర్ని పట్టుకున్న 10 లక్షలు పట్టుకొచ్చి బాగు చేసి మొత్తం వాతావరణం కలిసాను. తర్వాత ఇంకా అది అవకాశం వచ్చింది కనుక మళ్ళీ నేను బిల్డింగ్ కట్టింది కదా. ఇవాళ బ్రహ్మాండంగా ఉంది. డెలివరీలు కూడా ఫ్రీగా. నేను బయటకు వెళ్తే ₹1,00,000 అవుతుంది. ఇక్కడ డెలివరీ పోతే ఫ్రీగా ఉంటుంది. ఆ డెలివరీలు కూడా వేసుకోవడానికి అవకాశం ఇవాళ మనం సామర్లకోట పెద్దాపురంలో ఎక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి. ఇవాళ 2 చోట్ల కూడా హాస్పిటల్ బాగుంది, ట్రీట్మెంట్ బాగుంది. ఇవాళ ఎవరు కూడా బయటకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇవాళ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఈ జనరల్ హాస్పిటల్కి వెళ్ళి పని చేసుకుంటే ఇవాళ వెళ్ళి చూసిపెట్టుకుంటే బాగుంటుందని చెప్పి తెలియదు. ఏదేమైనా ఇవాళ మీ అందరి కుటుంబాలు బాగుపడాలని చెప్పి దానికి తగ్గట్టుగా నేను పని చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ భవిష్యత్తు అందరూ కూడా నాది బాధ్యత అని చెప్పి గవర్నమెంట్ ప్రజలందరూ కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా